ఒక ఆడపిల్ల పెళ్లి చేసినాక 6 నెలలు కరువు అన్నట్టు మా ఇంట్లో 6 నెలలు సంవత్సరం కూడా కరువు వస్తాట్టు గుర్తుంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసినాక 6 నెలలు కరువు అన్నట్టు మా ఇంట్లో 6 నెలలు సంవత్సరం కూడా కరువు వస్తాట్టు గుర్తుంది. ఒక మదర్ చనిపోయింది, ఇంకొక మా మదర్ ఉంది. ఇంకొక మదర్ చనిపోయింది, ఇంకొక మా మదర్ ఉంది. చిన్నపిల్లలైనా ఎవరైనా వస్తలేరు. ఇక ఆడపిల్ల ఉంటేనేమో అలాగుంటుంది. చిన్నపిల్లలైనా ఎవరైనా వస్తలేరు. ఇక ఆడపిల్ల ఉంటేనేమో అలాగుంటుంది. నాకు ఇష్టమైన ప్లేస్ గాయస్ అది. నాకు ఇష్టమైన ప్లేస్ గాయస్ అది. ప్రాంక్ స్టే కూడా ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఎందుకంటే మనకు 3 కేసులు అయినాయి ప్రాంక్ మీద. 3 కేసులు అయినాయి ప్రాంక్ మీద. 2013లో కొన్నాడు షోరూమ్ బండి ఇది. 13లో కొన్నాడు షోరూమ్ బండి ఇది. చుట్టాలు కూడా ఓరొస్తలేరు ఇక. చుట్టాలు కూడా ఓరొస్తలేరు ఇక. ఇక షాప్ చూసుకొని ఇవన్నీ చూసుకొని మాకు ఫుడ్ పెడుతుంది. ఇక షాప్ చూసుకొని ఇవన్నీ చూసుకొని మాకు ఫుడ్ పెడుతుంది. హడావిడి మటన్ చికెన్ ధూమ్ ధామ్ ధమాక్ ఉంటుంది ఇలా. మటన్ చికెన్ ధూమ్ ధామ్ ధమాక్ ఉంటుంది ఇలా. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ కామెడీ. మనమైతే చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియోలు తీస్తున్నాం. మనమైతే ఈరోజు మన హోమ్ టూర్ తీస్తున్నాం. చాలా మంది మన యూట్యూబ్లో ఇన్స్టాలో అన్న మీ ప్రాపర్ ఎక్కడ, మీ విలేజ్ ఎక్కడ, నువ్వేం పని చేస్తావు, నువ్వు ఏం వర్క్ చేస్తావు ఏందని చాలా మంది అడుగుతారు. సో గైస్, మనకు కూడా తొందరలో ప్రాంక్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మనం ప్రాంక్ స్టే కూడా ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఎందుకంటే మనకు 3 కేసులు అయినాయి ప్రాంక్ మీద. దాని గురించి రికవర్ చేసి ఫుల్ పర్మిషన్ తీసుకుంటున్నాం మనం. మళ్ళీ నిన్నవన్నీ చెల్లెపెళ్ళి చేసినాం. దానికో 3 నెలలు సస్పెండ్లా. మొత్తానికి 6 నెలలు అవుతుంది మనం ఫుల్ వీడియోలు తీయక. ఈరోజు అయితే మన హోమ్ టూర్ చూపిస్తా పదండిగా. సో గైస్, నాకైతే మా ఇంట్లో ఇష్టమైన ప్లేసు. నేను పొద్దుగాల అసలు లేవంగానే చూడలేని అసలు నాకు మనశ్శాంతి ఉండదు. నాకైతే ఇష్టమైన ప్లేసు మా ఇంట్లోనైతే చూపిస్తారండి. ఇదే నాకు ఇష్టమైన ప్లేస్ గైస్. ఇదైతే నాకు ఇష్టమైన ప్లేస్. ఇదైతే నేను బతకలేను. నేనే కాదు, పొద్దుగాల లేచి ఇళ్ళకి రాదైతే మనుషులు బతకలేరు. నాకు ఇష్టమైన ప్లేస్ గైస్ అది. చలో ఇంకా నా బెడ్రూమ్కి ఇట్లా చూపిస్తారండి. సో గైస్, ఇదే నా రూము. ఇదే నా రూము. నేను మొత్తం ఇళ్ళనే. ఇక నా ఎడిటింగ్ నిద్రపోడు అంతా ఇళ్ళనే. ఇగో ఇక్కడ నా బెడ్. సంబర్ వచ్చిందిగా, ఇది నా బెడ్ అన్నట్టు. బయట వేసిన మొత్తం సంబర్లా. మొత్తానికి అయితే అలా ఇంట్లో ఉడకపోతే చచ్చిపోవాలి ఇక. సో ఇక మా ఇంకో రూమ్ అయితే చూపిస్తారండి. ఇక ఇది ఈ రూమ్ అయితే మా అన్న వాళ్ళది. ఇక వాళ్ళు సంవత్సరానికో 6 నెలలకు వస్తారు పోతారు. ఇదే వాళ్ళ రూమ్ మొత్తం అయితే ఇదే మొత్తం. ఇక నెక్స్ట్ మన హాల్ చూపిస్తా పండి. ఇక ఇది మా వాషింగ్ మిషన్. ఇది మా చెల్లె ఇష్టపూర్తిగా నాతో ఫైటింగ్ చేసి మరీ ఉన్నది ఈ వాషింగ్ మిషన్. కానీ మా చెల్లె పెళ్ళి వెళ్ళిపోయింది. ఇక ఈ వాషింగ్ మిషన్ నాకే సెట్ అవుతుంది. ఇది మా హాల్. నిన్నమన్ననే చెల్లె పెళ్ళి చేసినాం కదా, 5 సెట్. నిన్నమన్ననే చెల్లె పెళ్ళి చేసినాం కాబట్టి మొత్తం మనకు కలర్లు గిల్లర్లు వేసినాం. ఈ చెల్లెపెళ్ళికి వేసినాం. ఇవన్నీ ఈ డిజైన్ ఇవన్నీ డిజైన్లు చెల్లెపెళ్ళికి వేసినాం. ఇక ఇక్కడ మా దేవుని రూము. ఇంతకుముందుకు ఘోరంగా ఉండే ఇల్లు అయితే ఇక చెల్లెపెళ్ళికి మనం కలర్లు వేసినాం కాబట్టి మంచిగా నీట్గా అయిపోయింది. ఇది మా వంట రూము. 5X మొత్తం. ఇదైతే మా వంట రూమ్ బ్రో. చూస్తానికి చిన్నగా ఉంది కానీ ఇల్లు హడావిడి మటన్ చికెన్ ధూమ్ ధామ్ ధమాక్ ఉంటుంది ఇలా. ఎందుకంటే వంట రూము ఎట్లుంటుంది ఇది చూపియా. ఈ సస్పెండ్ ఇది మాత్రం చూపియా. నెక్స్ట్ చూపిస్తా. ఇది వచ్చేసి ఇక మా చెల్లె రూమ్ అనుకో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది మా చెల్లె రూమే. మా బావ రూమ్, మా చెల్లె రూము. ఇక వీళ్ళైతే మా మమ్మీ, మా డాడీ. ఇక నాకు డాడీ, 2 మమ్మీలు. ఒక వీడియోలో కూడా చెప్పిన అనుకుంటా. నాకైతే 2 మమ్మీలు. ఒక మదర్ చనిపోయింది, ఇంకొక
మా మదర్ ఉంది, ఒక మదర్ చనిపోయింది, ఇంకొక మా మదర్ ఉంది. ఇక ఇద్దరు మా మదర్లే. అట్లా ఇదైతే మా చెల్లె రూము. వచ్చినప్పుడల్లా ఇల్లనే ఉంటుంది. ఏంటి ఇంట్లో ఓడు జనాలు లేరు అనుకుర్రా? చెల్లె పెళ్ళి అయిపోయినాక ఇక హడావిడి ఏముంటుంది ఇంట్లో? ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళిపోయినాక పబ్లిక్ ఉంటారు ఎవరన్నా? అందుకని ఇంట్లో ఎవరు లేరు. మా మమ్మీ ఇట్లా కూరగాయలకు దానిలకు దీనికి సమాన్ కోయరు ఇప్పుడే. అంటే కూరగాయలకు అంటే ఇంట్లో తినే కూరగాయలకి ఇట్లా సమాన్ కోయరు. మొత్తానికైతే ఇది గాయస్. ఈ ఆడపిల్ల పెళ్ళి అయినాక మా ఇంట్లో అసలు గందరగోళం. అంటే పబ్లిక్ చిన్నపిల్లలైనా ఎవరైనా వస్తలేరు. ఇక ఆడపిల్ల ఉంటేనేమో అలాగుంటుంది. చిన్నపిల్లలైనా ఎవరైనా వస్తలేరు. ఇక ఆడపిల్ల ఉంటేనేమో అలాగుంటుంది. ఇక మనం అన్నీ పోతున్నాం కాబట్టి మన ఇంట్లోకి వస్తలేరు జర. ఆడపిల్ల వెనక ఇంటికాల పోతుంది అన్నట్టు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసినాక 6 నెలలు కరువు అన్నట్టు మా ఇంట్లో 6 నెలలు సంవత్సరం కూడా కరువు వస్తాట్టు గుర్తుంది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసినాక 6 నెలలు కరువు అన్నట్టు మా ఇంట్లో 6 నెలలు సంవత్సరం కూడా కరువు వస్తాట్టు గుర్తుంది. ఎందుకంటే ఇక ఆడపిల్లనే. ఇక మీకు తెలియని చూడలేదు. నెక్స్ట్ అయితే ఇక చూపిస్తారండి. ఇక ఆ గేట్ కాకుండా ఇట్లకి వెళ్ళి పోవాలి. ఇది ఇంకో గేట్ అన్నట్టు. ఇది కూడా మనదే. ఇది ఏంటిది? ఇదైతే మన కిరాణా షాపు. ఇక ఇలా మనం ఇక మమ్మీ ఉంటుంది అన్నట్టు షాపు. చిన్నపిల్లలకు బిస్కెట్లు అవి కిరాణా షాప్ అంటే మీకు తెలిసే కదా. కొన్ని వీడియోలు కూడా మనం చేసినాం ఇలా. ఇక మనమైతే ఉండం ఇల్లు ఎక్కువ. మమ్మీ ఉంటుంది, మమ్మీ చూసుకుంటుంది మొత్తం. ఎందుకంటే మనకు సెట్ కాదు ఇది అట్లా. ఇక నెక్స్ట్ ఈ సెటర్ వచ్చేసి ఇలా ఇది వచ్చి పిండిగిరిని, ఇది వచ్చి మళ్ళీ ఇంకో పిండిగిరిని, ఇది వచ్చి ఇక్కడ కారంగిరిని. ఇది ఈ 3 ఇక మమ్మీ చూసుకుంటుంది. ఈ షాప్ మొత్తం మమ్మీ చూసుకుంటుంది. ఎందుకంటే మమ్మీ ఇక షాప్ చూసుకొని ఇవన్నీ చూసుకొని మాకు ఫుడ్ పెడుతుంది. ఎందుకంటే ఫుడ్కి మొత్తం ఇంట్లో ఖర్చు అయినా, ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇట్నే దానికి దీనికి అయినా అన్నీ మమ్మీ పెడుతుంది. మేమైతే ₹1 పెట్టాం, తమ్ముడు నేను. ఇక నేనేమన్నా మా చెల్లె పోయినా కానీ ఇక చుట్టాలు కూడా ఎవరు వస్తలేరు. ఇక ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది, ఇక ఎవరు వస్తారు ఇక అట్లా. ఈ ప్రాపర్ మొత్తం మనది, అంటే మనది కదా మమ్మీది అట్లా. ఇక నెక్స్ట్ నా బైక్స్ చూపిస్తారండి. సో ఇక ఇదైతే మన ఎన్ఎస్. ఇక తెలిసినదో ఇక మీకు ఇది నిన్నవననే కొన్నాం. మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్ తీసిన వీడియోలకు ఈ బండి మనం తీసుకున్నాం అన్నమాట. ఇగో ఎన్ఎస్ యూట్యూబ్ సింబల్ కూడా వేయించినాం. అంటే ఈ బండి నాది కాదు, మీదన్నట్టు. యూట్యూబ్ ఇన్స్టాలో వీడియోలు చూసిన ప్రతి ఒక్కరిది ఈ బండి. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తేనే నాకు మనీ వచ్చింది కాబట్టి మొత్తం ఈ బండే వాళ్ళది. ఈ బండి అయితే ఇక మా డాడీది. ఇక మా డాడీ ఉన్నప్పుడు కొన్నాడు. 2013లో కొన్నాడు షోరూమ్ బండి ఇది. చూడండి ఎట్ అయిపోయింది షోరూమ్ బండి, మొత్తం దుగ్గు అయిపోయింది అట్లా. ఈ బండి అయితే ఇక మా నాన్న ఇష్టం కాబట్టి, మా నాన్న చనిపోయినా కానీ ఈ బండి మన కాడనే ఉంది. ఇంకో బండి ఉంటుంది, ఇంకో స్పెండర్ ప్లేస్ అని ఉంటుంది. అది తమ్ముడు వేసుకుపోయాడు. అది నా కష్ట జీతంతో ఫస్ట్ 5,000 పెట్టి కొన్న బండిని. తర్వాత నెక్స్ట్ వీడియోలు చూపిస్తే ఆ బండి వేరే కాడికి పోయింది. నెక్స్ట్ ఇది డబ్బా కూడా మనదే. ఇక ఇది ట్రాక్టర్. నేను ఏం వర్క్ చేస్తాను చెప్పినా కదా, ఇది ట్రాక్టర్ మనది. ఈ ట్రాక్టర్. నెక్స్ట్ కంప్రెషన్ దగ్గర బ్రో, ఇది కంప్రెషన్. నేను చేసే వర్క్ అయితే ఇది ట్రాక్టర్ ఓన్లీ కంప్రెషన్. అంటే ఇక సీసీ రోడ్లు వల్ల కొట్టేది, నెక్స్ట్ హోల్స్ వేసేది, ఇళ్ళల్లో ఏమైనా గనెట్లు అవి వచ్చేది. అది ఇక ట్రాలీ ఏమో ట్రాలీ దుబ్బి. ఇక ట్రాలీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇక దానిలో డస్ట్ ఇక ట్రాక్టర్కి ఏమేమి సంబంధించిన వర్క్ మొత్తం అదే. ఇక నెక్స్ట్ మన బండి వచ్చేసి ఇక మనకి ఇది జర భారత్ బెంజ్ అన్నట్టు. ఇక మనకు చూస్తానికి బుడ్డ ఉంటుంది కానీ మామూలుగా పోదు ఇది. చాలా మందికి తెలుసు, వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కారు. ఎందుకంటే
దీన్ని ఇగో స్వామి అఫీషియల్ వ్లాగ్స్ అంటే ప్లస్లో మనం వ్లాగ్స్ అని పేరు పెట్టినప్పటి నుంచి ఉంది. ఫస్ట్ యూట్యూబ్ మనీ మనకు వచ్చినప్పుడు అనాథ పిల్లలకు మనం మనీ ఇచ్చినప్పటి నుంచి ఈ కార్ ఉంది, అప్పుడే వ్లాగ్స్ అని కొట్టించినాం. కాకపోతే ఇప్పుడు కామెడీగా మార్చినాం మన ఛానల్. ఈ కార్ ఉంది, అప్పుడే వ్లాగ్స్ అని కొట్టించినాం. కాకపోతే ఇప్పుడు కామెడీగా మార్చినాం మన ఛానల్. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది మాత్రం 100కు మించే పోతుంది, కానీ 100కు మించి తక్కువ పోదు. ఇక మనం దోసుగాలను ఎమ్మటే పెట్టుకొని పోతాం. ఎప్పుడు మన ఫ్యామిలీ తక్కువ, దోసుగాలు ఎక్కువ. ఇక అది ఎప్పుడు ఇది దావతులకే పోతుంది అన్నట్టు. సో గైస్, ఇది నేను చేసే పని అయితే కంప్రెషన్ ట్రాక్టర్ అది. ఇక అమ్మనైతే షాప్ చూసుకుంటుంది, ఇక తమ్ముడు నా ఎమ్మటే ఉంటాడు. ఇక చెల్లెపల్లి నిన్నవన్న అయిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఒక 1 మంత్ దాకా, నిన్నవన్న 2 మంత్స్ దాకా ఖాళీగానే ఉన్నాం. ఇక నెక్స్ట్ అయితే మనకు ప్రాంక్ వీడియోలు కూడా వస్తున్నాయి, ఈ వారం రోజులలో వస్తాయి. ఎందుకంటే నిన్నవన్న మన కేసులు అయినాయి, తెలిసిన విషయం మీకు. 3 కేసులు అయినాయి. ఆ 3 కేసులు విత్డ్రా చేసుకొని మళ్ళీ ఫుల్ పర్మిషన్ తీసుకొని వస్తున్నాం. అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టినా కానీ ఆఫ్ వీడియోలో కూడా మనం వాళ్ళకి ఏదో ఒక రూపంగా సహాయం చేసేటట్టు మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఈ వారం రోజుల్లో ప్రాంక్ వీడియోలు కూడా వస్తాయి, దానిలో కూడా సపోర్ట్ ఇస్తాను. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా గైస్. ఇది మై హోమ్ టూర్. ఓకే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.